కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుందా? బీసీలకు ఇచ్చిన మాటను రేవంత్ నిలుపుకున్నారా? 42% రిజర్వేషన్ కోసం రేవంత్ పోరాటం ఫలించిందా? ఎప్పటికైనా బీసీల పెద్దన్నగా రేవంత్ నిలవబోతున్నారా? దేశంలో మాటిస్తే నిలుపుకునే సీఎంగా ఆయన నిలవబోతున్నారా? ఇందుకే రేవంత్ బీసీలకు చేసింది ఏంటి, చేస్తోంది ఏంటి, చేయబోతుంది ఏంటి? స్థానిక ఎన్నికలకు సిద్ధమైన సర్కార్, ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇవ్వకుండా జీవో, కోర్టులో సవాల్ చేయకుండా నోటిఫికేషన్, బీసీల ప్రయోజనాలను అడ్డుకునేందుకు కొందరి ప్రయత్నం, బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని కాంగ్రెస్ ప్రచారం, కాంగ్రెస్ నిర్ణయంతో బీజేపీ బీఆర్ఎస్ కి షాక్. అనుకున్నట్టే కాంగ్రెస్ ప్రభుత్వం మాట చెల్లించుకున్నది. బీసీలకు 42% జీవో తెచ్చింది. ఆ జీవోతో పాటే ఎన్నికల యుద్ధానికి సిద్ధమైంది. కోర్టులో నిలవకుండా, ప్రతిపక్షాలకు ఆస్కారం ఇవ్వకుండా అటు జీవో ఇటు ఎన్నికల షెడ్యూల్కు అధికార పార్టీ రంగం సిద్ధం చేసుకుంది. మాట మీద నిలబడ్డం, స్థానిక ఎన్నికల్లో గెలిచి తీరుతామన్నట్టు కాంగ్రెస్ ధీమాతో ముందుకు పోతుంది. కోర్టులో సవాల్ చేయకుండా వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని అధికార పార్టీ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి స్థానిక సంస్థల్లో గానీ ఇతరత్ర ఎక్కడైనా రిజర్వేషన్ల పరిధి 50% మించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక ఈ 42% జీవో అసలు కోర్టులో నిలుస్తుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చకచకా జీవో జారీ చేసింది. గతంలో 50% రిజర్వేషన్లు మించరాదని 33% ఉన్న రిజర్వేషన్లను బీఆర్ఎస్కి 28కి కుదించింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న 42% బీసీల రిజర్వేషన్ ప్రక్రియను కోర్టులో అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని, పంచాయతీరాజ్ చట్టానికి విరుద్ధమని కొందరు సవాల్ విసురుతున్నారు. ఇదే జరిగి కోర్టులో ఇది నిలవకపోతే పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి లోకల్ బాడీ ఎన్నికలకు పోయేందుకు రెడీ అయ్యింది సర్కార్. ఇక తాము బీసీల పట్ల చిత్తశుద్ధితోనే ఉన్నామని, అందుకే ఇచ్చిన మాటకు కట్టుబడి 42% రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ సర్కార్ చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. వారి మనసు గెలుచుకునేందుకు సిద్ధపడగా, అదే సమయంలో బీజేపీ ఈ బీసీల రిజర్వేషన్ అమలు పట్ల వ్యతిరేకతతో ఉందనే ప్రచారాన్ని జనం ముందుంచనుంది. బీఆర్ఎస్ గతంలో ఉన్న రిజర్వేషన్లను తగ్గించి బీసీల వ్యతిరేక పార్టీగా చరిత్రలో నిలిచిపోయిందనే విషయాన్ని కూడా గుర్తు చేయనుంది.